నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ వరుణ్. తెలుగుదేశం పార్టీ వయసు 4 దశాబ్దాలపై అన్నమాట. సో 2024 నాటికి అక్షరాల టీడీపీకి 42 ఏళ్ల వయసు వస్తుంది. అంటే ఆ పార్టీ ఒక విధంగా వృద్ధాప్య నాయకులతో కొంత నిండి ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో టీడీపీ పలుమార్లు అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముమ్మారు ఏదైతే సీఎం అయ్యారు. సో ఆయన 2024లో మరోమారు సీఎం క్యాండిడేట్ అంటే జనాలకు అంత ఊపు రాదని చెప్పేసి కూడా కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది టీడీపీ వర్గాల ద్వారా. ఎందుకంటే చంద్రబాబు పాలనకు జనాలు చూశారు అన్న వార్త కూడా నడుస్తుంది. దాంతో టీడీపీ యువనేత లోకేష్ని కొంత ప్రమోట్ చేసే పనిలో పడింది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో లోకేష్ వయసు 2024 ఎన్నికల నాటికి 41 ఏళ్ళు. అంటే రాజకీయంగా ఆయన కొంత నవ యవ్వనుడు అన్న మాట కూడా కొంత అయితే చర్చ అయితే నడుస్తుంది. సో జగన్ వయసు 51 ఏళ్ళు. జగన్కి లోకేష్కి మధ్య 10 ఏళ్ళ మాత్రమే వ్యత్యాసం ఉంది. సో అలా అయితే యూత్కి ఐకాన్గా లోకేష్ ఉంటారు అని చెప్పేసి టీడీపీ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఆయనను కొంత హైలైట్ చేసేలా కొంత కార్యక్రమం స్టార్ట్ చేసింది అని కూడా చర్చ అయితే నడుస్తుంది. సో యువగలం సభ ముగింపులో కూడా లోకేష్ని కొంత పవర్ ఫ్రంట్లో పెట్టి అంతా మాట్లాడారు అని చెప్పేసి తెలుస్తుంది. సో టీడీపీలో నవశకం అంటే అది లోకేష్తోనే అని కూడా కొంత టాక్ అయితే నడుస్తుంది. ఇక టీడీపీకి సంబంధించి చంద్రబాబు ఇప్పటిదాకా అధినాయకుడు అయితే విధి విధానపరమైనటువంటి నిర్ణయాలు ఇప్పుడు లోకేష్ కూడా తీసుకుంటున్నారు. సో వాటిని కూడా ఆయన స్వయంగా ప్రకటిస్తున్నారు. సో ఉదాహరణకు టీడీపీ 150 సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేస్తుందని లోకేష్ ఆయన స్వయంగా వెల్లడించినటువంటి పరిస్థితి. సో అలాగే జనసేనతో పొత్తు సందర్భంగా కూడా అధికారం షేరింగ్ ఉంటుంది అని చెప్పేసి ఏదైతే లోకేష్ కుండ బద్దలు కొట్టి చెప్పారు. సో ఈ విషయంలో రెండవ మాట కూడా ఉండేది లేదని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఇది కూడా హాట్ టాపిక్ గా జనంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో మరొక వైపు చూస్తే లోకేష్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న ఇంప్రెషన్ కూడా పార్టీకి సంబంధించినటువంటి బయట జనాలు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి తెలుస్తోంది. సో ఇక పాదయాత్ర ముగిసిన తర్వాత లోకేష్ జిల్లా టూర్లు కూడా పెట్టుకున్నారు. సో సంక్రాంతి తర్వాత లోకేష్ వివిధ నియోజకవర్గాలకు సంబంధించి జిల్లాల వారీగా పర్యటిస్తారు అని చెప్పేసి సమాచారం అందుతోంది. సో అక్కడ జరిగే బహిరంగ సభల్లో కూడా ఆయనే ఏదైతే వ్యాఖ్యానించబోతున్నారో ఆయనే మాట్లాడబోతున్నారు. సో అవన్నీ లోకేష్ని కొంత సోలోగా నిర్వహించే సభలే. సో అంటే అటు జగన్కి టీడీపీ నుంచి లోకేష్ కౌంటర్గా ముందుకు వస్తున్నారు అన్న మాట అయితే చర్చ జరుగుతోంది. సో వీటితో పాటు మరొక వార్త కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కూడా టీడీపీలతో ఒప్పందం కుదుర్చుకోవడం వ్యూహాత్మకంగా పనిచేయబోతుంది అని చెప్పేసి కూడా లోకేష్ని కొంత ఫ్యూచర్ సీఎంగా ప్రమోట్ చేసేందుకే ఈ యొక్క వ్యవహారం అంతా నడుస్తుంది అని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. అంటే 2024 ఎన్నికల్లో జగన్కు ధీటుగా పోటీగా లోకేష్ని రెడీ చేసి పనిలో పీకే ఉన్నారు అన్న కొంత చర్చ అయితే నడుస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీకి సొంతంగా మెజారిటీ దక్కితే మాత్రం లోకేష్ సీఎంగా ప్రమాణం చేస్తారు అని అంతా చర్చించుకుంటున్నారు. దీని వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ కూడా ఉంది అని కొంత చర్చ అయితే నడుస్తోంది. సో లోకేష్ని ముందు పెట్టి యూత్ ఓటర్లను టర్న్ చేసుకోవడంలో టీడీపీ కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. నవశకానికి ఏదైతే కొత్త తరానికి సంబంధించి కొంత ఆకట్టుకునే పనిలో పడ్డట్టుగా కూడా చర్చ నడుస్తుంది. సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది ఈ యొక్క వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎంత మేర పని చేయబోతున్నాయి టీడీపీ కానీ మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #యు.